ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం దుర్గాయ నమః. ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 19వ తేదీన గోచార ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, అలాగే పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులే ఉంటారు. మరి ఈ కుంభరాశికి చెందిన జాతకులకి డిసెంబర్ 19వ తేదీన గోచార ఫలితాలను కనుక మనం ఒకసారి చూసుకుంటే, జన్మస్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా చాలా వరకు అనుకూలమైన పరిస్థితులు ఉండడానికి అవకాశం ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా సంపూర్ణంగా విజయవంతం అవుతాయి. అలాగే మీరు చేస్తున్న కృషి కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఎలాంటి కార్యక్రమమైనా సరే, ఎంత కష్టతరమైన కార్యక్రమమైనా సరే చాలా సునాయాసంగా, చాలా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే మంచి ఆత్మవిశ్వాసం, ఆత్మబలంతో కూడా కార్యక్రమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆదాయపరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఆదాయం మీకు సమృద్ధిగా మీకు అందుతుంది. అన్ని రకాలుగా కూడా ఆదాయం మీకు చేతికి అందుతుంది. దానివల్ల ఏంటంటే మీరు మీ యొక్క కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యం విషయంలో కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చిన్న చిన్న ఇబ్బందులు తప్పిస్తే పెద్దగా ప్రాబ్లమ్స్ ఉండవు. కొంచెం చిన్న అలసట, చిన్న సమస్యలు, ప్రయాణాల్లో అలసట, బడలిక ఎటువంటి సమస్యలు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆహార నియమాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవటం, నిద్రాలేమితో ఉండకుండా ఉండటం అనేది చాలా చెప్పుకోదగిన సూచికగా భావించాల్సిన అవసరం ఉంటుంది. మరి కుంభరాశికి చెందిన జాతకులకి ఆదాయం బాగుండటం, ఆరోగ్యం కూడా చాలా వరకు సహకరించడం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆత్మబలం పెరుగుతుంది. ఈ ఆత్మవిశ్వాసం, ఆత్మబలంతో మీరు మరింత ధైర్యంగా, మరింత ఆత్మవిశ్వాసంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తాయి. దానివల్ల ఏంటంటే మీరు ఉత్సాహంగా మీ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకోవటం వల్ల ఖచ్చితంగా కూడా మీరు అమోఘమైన ఫలితాలను పొందడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ధనధాన్య సంపత్తి కూడా కలగడానికి అవకాశం ఉంటుంది. మీకు నచ్చిన వస్తువుల్ని, మీకు నచ్చిన వ్యక్తులు, మిమ్మల్ని అభిమానించేవాళ్ళు, మిమ్మల్ని ఆరాధించేవాళ్ళు, మిమ్మల్ని ప్రేమించేవాళ్ళు మీకు బహుమతిగా ఇవ్వడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. దానివల్ల మీరు చాలా హ్యాపీగా, సంతోషంగా, ఆనందంగా ఉండడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అలాగే మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో, మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో, మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మీరు ఏకాంతంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరగటం వల్ల మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు, దేవతా దర్శనాలు చేసుకుంటారు, ఆలయాలను సందర్శించడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఆ ఉద్యోగస్తులకి చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. ఆ ఉద్యోగాల్లో మీరు చేస్తున్న కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. మీ సామర్థ్యాన్ని పై అధికారులు గుర్తిస్తారు. దానివల్ల ఏంటంటే పై అధికారుల యొక్క ఆశీస్సులు కూడా మీకు సంపూర్ణంగా లభించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల ఉద్యోగంలో అభివృద్ధి మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. వ్యాపారాల్లో మీ స్పెక్యులేషన్ లాభిస్తుంది. మీకు స్పెక్యులేషన్ లాభించి మీకు మంచి లాభాలు మీకు చేకూరడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీరు మంచి లాభాలను ఆర్జించడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ యొక్క వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే శ్రామిక రంగాల్లో ఉండే వాళ్ళందరికీ కూడా మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. మీ శ్రమ తగిన గుర్తింపు లభించి మీకు శ్రమకు తగిన ఆదాయం కూడా మీకు లభిస్తుంది అనే విషయాన్ని గమనించాలి. మొత్తం మీద చూస్తే కుంభరాశికి చెందిన జాతకులకి వృత్తి, ఉద్యోగ, వ్యాపారస్తులందరికీ కూడా మీరు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయనే విషయాన్ని గమనించాలి.
అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకి ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఏకాగ్రత బాగా కుదిరి వాళ్ళకి చదువు మీద శ్రద్ధ కలుగుతుంది. దాంతో వాళ్ళు చదువు మీద కాన్సన్ట్రేషన్ చేసి వాళ్ళు విద్యలో మంచి ఫలితాలను సాధించడానికి, మంచి అభివృద్ధి సాధించడానికి ఎక్కువగా అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే మీ పార్ట్నర్స్తో కూడా మీ యొక్క రిలేషన్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. మీ పార్ట్నర్స్తో రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి, చాలా అనుకూలంగా ఉంటాయి. దానివల్ల ఏంటంటే మీ యొక్క దాంపత్య జీవితం, సంసార జీవితం, వైవాహిక జీవితం కూడా చాలా హ్యాపీగా, సంతోషంగా సాగిపోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మీ భాగస్వామి వ్యాపారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీ రిలేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. దానివల్ల మీకు మీ వ్యాపారాల్లో కూడా మీరు ముందంజ వేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ఈ కుంభరాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా సూచిస్తున్నాయి. ముఖ్యంగా మీరు ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా సరే చాలా సునాయాసంగా పూర్తి చేయడానికి అవకాశం ఉంటుంది. ఎలాంటి వారినైనా సరే మీ యొక్క మాటలతో, మీ యొక్క సమయస్ఫూర్తితో వాళ్ళని ఆకట్టుకునే సందర్భాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మరి ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొత్త కొత్త బాధ్యతలు సంక్రమించడానికి అవకాశాలు ఉన్నాయి. కొత్త బాధ్యతలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీకు కీర్తి ప్రతిష్టలు కూడా, అంటే మీ ప్రతిభకి తగిన గుర్తింపు లభించి, అంటే మీకు కొత్త అవకాశాలు వస్తాయి. ఆ కొత్త అవకాశాలతో పాటు మీ కీర్తికి ఆ అవకాశాలను మీరు సమయస్ఫూర్తితో వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ఆదాయం పెరుగుతుంది, మీ గౌరవ మర్యాదలు పెరుగుతాయి, మీ కీర్తి ప్రతిష్టలు కూడా పెరుగుతాయన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద మీరు ఏ రంగానికి చెందిన వారైనా సరే ఈ రోజున చాలా వరకు అనుకూలమైన ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయనే విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా పరిపూర్ణంగా సత్ఫలితాలను ఇస్తుందనే విషయాన్ని కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులు మరిన్ని మంచి ఫలితాల కోసం, మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని మీరు పఠించండి. అలాగే హనుమంతుడికి, ఆంజనేయ స్వామి వారికి తమలపాకులతో మీరు అర్చనాది అభిషేకాలు చేయండి. లేకపోతే సింధూరం ఆయనకి స్వామివారికి సమర్పించడం వల్ల కూడా మీ యొక్క ఆత్మవిశ్వాసం మరింత పెరిగి మరిన్ని సానుకూలమైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. సో ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి, ఇప్పటి వరకు కనుక మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించే ఈ విలువైన సమాచారాన్ని ఇతర సభ్యులకు కూడా చేరేటట్టుగా మీ వంతు సహాయ సహకారాలు మాకు అందించమని మేము సవినయంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. దానివల్ల మీకు కూడా ఎంతో కొంత పుణ్యఫలాలు సంప్రాప్తించడానికి అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వేజన సుఖనోభవంతు. నమస్కారం.